99 టీవీ నేను పర్వణిక డీటెయిల్ చూస్తే నెల్లూరులో భోగి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో వేసిన భోగి మంటల దగ్గరకు వెళ్లి టీడీపీ నేతలు కార్యకర్తలతో భోగి జరుపుకున్నారు మంత్రి నారాయణ. రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా నారాయణ కోరారు. నెల్లూరు నగరంలో వైసీపీ కక్షపూరితంగా నిలిపివేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పథకాలని తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. తెలుగుదేశం పార్టీ వదిలాలే నారాయణ నాయకత్వం. సైడ్ జరగండి సార్ గారు పెట్టలే సార్ ఒక సెకండ్ సార్ ఓకేనా? ఓకే సార్. ఈరోజు కాంట్రాక్టులకు కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు, ఇవ్వాల్సిన మొత్తం ఎంత ఉందంటే 1,00,000 కోట్లు ఉంది. 1,00,000 కోట్లు లేదే గతంలో చేసిన కాంట్రాక్టులకు డబ్బులు లేదు ప్రభుత్వం. 10 లక్షల కోట్లని గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసిపోయారు. దాన్ని తీర్చాలా, దానికి వడ్డీ కట్టాలా, మళ్ళీ రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయాలా. రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయకుంటే యువత భవిష్యత్తు లేదు. యువతకు ఉద్యోగాలు రావాలంటే డెవలప్మెంట్ రావాలా, డెవలప్మెంట్ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలా. ఇండస్ట్రీస్ రాందే డెవలప్మెంట్ ఉండదు. ఇండస్ట్రీస్ రాందే ఏ దేశంలో డెవలప్ ఉండదు. అందుకని ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రయారిటీ ఇండస్ట్రీస్కి ఇస్తూ అనేకమైన ఇండస్ట్రీస్ ఇప్పటికే 4 లక్షల కోట్ల వర్త ఇండస్ట్రీస్ని ఈ రాష్ట్రానికి వచ్చేందుకు యాక్చువల్గా ఎంఓయూలు చేశారు. అవన్నీ కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి. ఈ మధ్య ప్రైమ్ మినిస్టర్ గారు విశాఖపట్నంలో కొన్ని ఫౌండేషన్ కూడా చేశారు. ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దానికి అందరూ సహకరించాల్సింది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నెల్లూరు సిటీకి వస్తే గతంలో 2014-19లో అనేక డెవలప్మెంట్స్ చేశాను, మీకు అందరూ తెలిసిందే. అయితే కొన్ని పనులు అప్పుడు చేసినవి ఆగిపోయినాయి, ఎలక్షన్స్ వచ్చి. దాన్ని గత ప్రభుత్వం వదిలేసింది. ఉదాహరణకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ తీసుకుంటే దానికి 1,100 కోట్లు అట్కోలో శాంక్షన్ చేయించాను. ఆ 1,100 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టేదిగా, నెల్లూరు ప్రజలు కాదు. దాంట్లో ఒక 165 కోట్ల వరకు ఆగిపోయింది. ఆ 165 కోట్లు తీసుకొని చేయలేవాళ్ళు. అయితే ఈరోజు నేను మళ్ళా ముఖ్యమంత్రి గారు అడగటం, హట్కో వాళ్ళని కలిసి వచ్చాను చైర్మన్ని, వాళ్ళు కూడా ఇస్తామన్నారు. ఆ 2 వర్క్లు కూడా త్వరలో వేగవంతంగా చేసి 1.5 yearలో కంప్లీట్ చేస్తాను. నెల్లూరులో ఉన్న ఇన్ని పార్కులు ఉంటే అన్ని పార్కులను చేయమని ఆదేశించాను. 27 పార్కులకు ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. పిల్లలు ఆడుకోవడానికి చక్కగా మంచి ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్ కానీ ప్లే ఎక్విప్మెంట్ కానీ దాదాపు 5 కోట్లు ఎస్టిమేషన్ వేశారు. అవి కూడా వీలైనంత వరకు ఈ నెలాఖరు లోపల ఇవ్వమని చెప్పాను. రోడ్డు ప్యాచ్ వర్క్ జరుగుతుంది. రోడ్డు ప్యాచ్ వర్క్ కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ అవుతాయి. నేను కూడా మొన్న కూడా కొన్ని చెక్ చేశాను. కొన్ని దగ్గర బాగా లేకుంటే వాటి రిమూవ్ చేసి చేయమన్నాను. ఈ విధంగా నెల్లూరుకి ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేశానో నెల్లూరు ప్రజలందరికీ ఈ పండుగ సందర్భంగా చెప్తున్నాను, అన్ని పనులు చేస్తాం. ఖజానా ఖాళీగా ఉంది, ఇబ్బందులు పడుతున్నాం. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు కొన్ని అపార అనుభవంతో ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. నెల్లూరు కూడా ఏదైతే మాట ఇచ్చామో అన్నీ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు కాంట్రాక్టులు కావచ్చు,